గుడ్ ఈవినింగ్ ఎవ్రీవన్. నేను శివకుమార్. రీసెంట్గా ఎవరైతే ఐఐబిఎఫ్ ఎగ్జామ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళకి అప్లై చేయడానికి కుదరట్లేదు. ఎందుకంటే ఐఐబిఎఫ్ బీసీ ఎగ్జామ్ అనేది ఇది ఆర్బీఐ అండర్లోకి మూవ్ అయిందనమాట. కాబట్టి ఇది ప్రీవియస్లో లేదు, దీంట్లో ఒక కొత్త అప్డేట్ అనేది వచ్చింది. దాని గురించి క్లియర్ ఇన్ఫర్మేషన్ ఇక్కడ మనం చూసుకుందాం. ఇది ఐఐబిఎఫ్ అఫీషియల్ వెబ్సైట్లో నోటిఫికేషన్స్ అనమాట. ఇన్ఫర్మేషన్ ఆన్ ట్రైనింగ్ ఫర్ బీసీబీఎఫ్ ఎఫెక్టివ్ ఫ్రమ్ 1 April 2024. ఇక్కడ చూసుకుంటే చూడండి, ఎఫెక్టివ్ April 2024 ట్రైనింగ్ ఆఫ్ బీసీ ఏజెంట్స్ బీసీఏ హ్యాస్ బీన్ మ్యాండేటరీ బై ఆర్బీఐ బిఫోర్ అపియరింగ్ ఫర్ ద బీసీ సర్టిఫికేషన్ ఎగ్జామినేషన్. ఎవరైతే బీసీబీఎఫ్ ఎగ్జామ్ అప్లై చేయాలనుకుంటారో వాళ్ళు ఆర్బీఐకి మ్యాండేటరీ అయిపోయింది అని చెప్పేసి, బీసీ ఏజెంట్స్ విల్ నౌ హ్యావ్ టు అండర్గో 28 hours ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ద బేసిక్ సర్టిఫికేషన్ అండ్ 42 hours ఆఫ్ ట్రైనింగ్ ఫర్ ద అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్. ఎవరైతే బేసిక్ సర్టిఫికేట్ కావాలనుకుంటున్నారో వాళ్ళు 28 hours ఆఫ్ ట్రైనింగ్ అటెండ్ అవ్వాలి. అలాగే అడ్వాన్స్ సర్టిఫికేట్ ఎవరికైతే కావాలనుకుంటున్నారో వాళ్ళు 42 hours ఆఫ్ ట్రైనింగ్ అనేది కంప్లీట్ చేసుకోవాలి. యాజ్ ద కేస్ మే బీ ఓన్లీ దోస్ క్యాండిడేట్స్ హూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్ ద ట్రైనింగ్ will be eligible to appear for the BC బ్యాంక్ కరెస్పాండెంట్ ఆర్ BF ఎగ్జామినేషన్ అనమాట. ఓకేనా? ఇది అనమాట అప్డేట్ వచ్చేసి. ప్రీవియస్ లాగా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ లేదు ఇప్పుడు. ఎవరైతే ఈ 28 hours లేదా 42 hours ఆఫ్ క్లాస్ ట్రైనింగ్స్ కంప్లీట్ అయిన తర్వాత వాళ్ళు మాత్రమే బీసీబీఎఫ్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. మరి ట్రైనింగ్స్ ఎలా అంటే ఇక్కడ వీళ్ళు కొన్ని ఇన్స్టిట్యూట్స్ మెన్షన్ చేశారు. ఈ పర్టికులర్ ఇన్స్టిట్యూట్స్లో మనం ట్రైనింగ్ కంప్లీట్ చేసుకుంటే మనకు బీసీబీఎఫ్ ఎగ్జామ్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. బ్యాంకర్స్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ బర్డ్, అలాగే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎంటర్ప్రీనర్షిప్ అండ్ స్మాల్ బిజినెస్ డెవలప్మెంట్ అనమాట, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంక్ మేనేజ్మెంట్ IIBM, అండ్ ఫోర్త్ వన్ వచ్చి ద బ్యాంక్స్ అట్ దేర్ డిస్క్రిప్షన్ మే ఆల్సో ప్రొవైడ్ మ్యాండేటరీ ట్రైనింగ్ టు BCA స్టూడెంట్. ఓకేనా? ఇక్కడ వాళ్ళ కాంటాక్ట్ ఇన్ఫర్మేషన్ ఎవ్రీథింగ్ నాకు వస్తుంది. ఈజీ వే ఏంటిదంటే NISBUD.nic.in అనే వెబ్సైట్ ఓపెన్ చేయండి. ఈ వెబ్సైట్లోకి వస్తారు మీరు. ఇక్కడ చూడండి, IIBF BC సర్టిఫికేషన్ ప్రోగ్రామ్స్ అనమాట. ఇక్కడ క్లిక్ చేస్తే 2 ఆప్షన్స్ ఉన్నాయి. ఇక్కడ బేసిక్ ప్రోగ్రామింగ్ అండ్ అడ్వాన్స్డ్ ప్రోగ్రామింగ్. IIBF BC బేసిక్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆన్లైన్ 4 days 2024 రూపీస్. IIBF BC అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ ఆన్లైన్ 6 days ఉంటుంది, ఇంక్లూడింగ్ GST 3186 రూపీస్ అనమాట. ఇన్ కేస్ మనం ఒకవేళ బేసిక్ ప్రోగ్రామింగ్కి రిజిస్టర్ అవుతే మనకు బేసిక్ సర్టిఫికేషనే వస్తుంది. అదే ఇంకో 1000 ఎక్స్ట్రా పే చేసుకుంటే అడ్వాన్స్డ్. ఫర్దర్గా ఇంకా ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉన్నా కూడా మనకి బెనిఫిట్ అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ అడ్వాన్స్డ్ సర్టిఫికేషన్ ప్రోగ్రామ్ పైన క్లిక్ చేసుకోండి. క్లిక్ హియర్ ఫర్ ఎన్రోల్మెంట్ అని. ఈ విధంగా డీటెయిల్స్ వస్తాయి. ఎవరైతే బీసీబీఎఫ్కి ఐఐబిఎఫ్కి అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళ డీటెయిల్స్ ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎగ్జాంపుల్ ఇక్కడ నేను డీటెయిల్స్ ఈమెయిల్ ID, డేట్ ఆఫ్ బర్త్, యాజ్ పర్ డీటెయిల్స్ మీ డేట్ ఆఫ్ బర్త్ అనేది ఎంటర్ చేయండి. ఫాదర్స్ నేమ్, జెండర్, ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, లేదంటే నో అని. సెలెక్ట్ కేటగిరీ జనరల్, మీది ఏదైతే అది సెలెక్ట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషన్, మీ క్వాలిఫికేషన్ ఏంటి? గ్రాడ్యుయేటా, ఇంటర్మీడియటా, 10th class? మీరు ఐడెంటిటీ డాక్యుమెంట్ ఏముంది? ఆధార్. ఆధార్ ఒక 12, మీ ఆధార్ నెంబర్ ఎంటర్ చేయండి. అలాగే మదర్ నేమ్. ఓకే, అడ్రస్
ఓకే, స్టేట్ తెలంగాణ, లక్షద్వీప్, పిన్ కోడ్ సో ఇది జస్ట్ క్యాజువల్గా నేను మీకు చూపించడానికి ఇక్కడ ఎంటర్ చేస్తున్నాను. ఇక్కడ చూసుకోవచ్చు, ప్రొఫైల్ ఫోటో మస్ట్ బి మ్యాక్సిమం 50 KB లోపలనే ఉండాలి. ఓకేనా, సబ్మిట్. సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా ఆప్షన్ వస్తుంది. సో ఇది మీ యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ అనమాట. ఇది NIES బట్ ట్రైనింగ్ వెబ్సైట్లో మీ యూజర్ ఐడి అండ్ పాస్వర్డ్. సో మీరు ఏదైతే రిజిస్టర్ మొబైల్ నెంబర్ ఇచ్చారో ఆ మొబైల్ నెంబర్కి 4 డిజిట్ OTP వస్తుంది. ఆ OTP ఎంటర్ చేసిన తర్వాత మీరు కోర్సుకు ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఆఫ్టర్ 24 అవర్స్లో మీ రిజిస్టర్ ఈమెయిల్ ఐడికి ట్రైనింగ్ డీటెయిల్స్ అప్డేట్ వస్తుంది. సో ఎప్పుడైతే డీటెయిల్స్ వస్తాయో అప్పుడు మీరు కోర్స్ ట్రైనింగ్ స్టార్ట్ చేసి తర్వాత కోర్స్ కంప్లీషన్ అయిన తర్వాత మీరు సర్టిఫికేట్ తీసుకోవచ్చు. ఇది మరింత ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.